శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 5వ తేదీ 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్రవారం. తిథి బహుళ పంచమి, రాత్రి 9:23 వరకు. నక్షత్రం శ్రవణం, రాత్రి 2:44 వరకు. వర్జ్యం ఉదయం 7:02 దుర్ముహూర్తం ఉదయం 8:03 నుంచి 8:55 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:23 నుంచి 1:15 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు. అమృతకాలం రాత్రి 6:38 నుంచి 8:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:41 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:14 నుంచి 4:57 వరకు. సూర్యోదయం ఉదయం 5:41. సూర్యాస్తమయం సాయంత్రం 6:49. ఈరోజు విశేషం అధిక జ్యేష్ఠ బహుళ పంచమి, శుక్రవారం. ఈరోజు అధిక జ్యేష్ఠ బహుళ పంచమి, పైగా మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన శుక్రవారం. ఈ 3 అంటే అధిక మాసం, పంచమి తిథి, శుక్రవారం కలిసి రావడం అనేది ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన సమయం అని మనం చెప్పుకోవచ్చు. దైనందిన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొనే మనకు ఇలాంటి రోజులు మనసుకి ప్రశాంతతను, బలాన్ని ఇవ్వడానికి వస్తుంటాయి. ముందుగా మనం ఈ అధిక మాసం గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనకు సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. కానీ సూర్యమాన, చంద్రమాన క్యాలెండర్ల మధ్య ఉన్న సమయాన్ని సరిచేయడానికి మన ఋషులు ఏర్పాటు చేసిన అద్భుతమైన గణితమే ఈ అధిక మాసం. దీన్నే మనం పురుషోత్తమ మాసం అని కూడా ఎంతో భక్తిగా పిలుచుకుంటాం. పురుషోత్తముడు అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు. ఈ అధిక మాసంలో మనం ఏ చిన్న మంచి పని చేసినా, ఏ చిన్న పూజ చేసినా, దానం చేసినా దాని ఫలితం 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువగా ఉంటుందని మన పురాణాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. అంటే ఇది దేవుడు మన ఖాతాలో పుణ్యాన్ని జమ చేసుకోవడానికి ఇచ్చిన ఒక బోనస్ సమయం లాంటిదన్నమాట. అందుకే ఈ నెలలో లౌకికమైన శుభకార్యాలు పక్కన పెట్టి కేవలం భగవంతుని నామస్మరణ మీద, పూజల మీద, దాన ధర్మాల మీద దృష్టి పెడతారు. ఈ జ్యేష్ఠమాసం అనేది ఎండాకాలం చివరిలో, వర్షాకాలం మొదలయ్యే సమయంలో వస్తుంది. కాబట్టి ప్రకృతి కూడా మార్పునకు గురవుతున్న ఆ వాతావరణంలో మన మనస్సుని స్థిరంగా ఉంచుకోవడానికి ఈ పురుషోత్తమ మాసం ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు శుక్రవారం కావడం విశిష్టతను మరింత రెట్టింపు చేస్తుంది. శుక్రవారం అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది పూజా గది, పసుపు కుంకుమలు, గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలు, లక్ష్మీదేవి కటాక్షం. ఆడపడుచులు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టుకొని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే ఆ ఇల్లు చూడ్డానికి అచ్చం వైకుంఠంలో మారుతుంది కదూ. అలాంటి స్వచ్ఛమైన, ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఇంటికి ఆ మహాలక్ష్మీదేవి పరుగు పరుగున వస్తుందని పెద్దలు చెబుతుంటారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అందులోనూ ఇది అధిక మాసంలోని శుక్రవారం కాబట్టి ఒకేసారి అటు శ్రీ మహావిష్ణువుకి, ఇటు మహాలక్ష్మీదేవికి ఇద్దరికీ కలిపి పూజ చేసుకునే అదృష్టం మనకు దొరికినట్లే. విష్ణువు లేని చోట లక్ష్మి ఉండదు, లక్ష్మి ఉన్న చోట విష్ణువు ఉంటాడు. కాబట్టి ఈరోజు జంటగా ఆ ఆది దంపతులను కొలవడం ఎంతో విశేషం. ఈరోజు తిథి విషయానికి వస్తే ఇది బహుళ పంచమి. బహుళ పక్షం అంటే పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్షం. పంచమి తిథికి మన సాంప్రదాయంలో నాగదేవతలకు, సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. నాగదోషాలు, కాలసర్ప దోషాలు లాంటివి ఉండి జీవితంలో పనులు ఆగిపోతున్నా, లేదా ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నా, మానసిక ఆందోళనలు ఉన్నా ఈ పంచమి తిథి రోజున చేసే పూజలు చాలా ఉపశమనాన్ని ఇస్తాయి. బహుళపక్షంలో వచ్చే ఈ తిథి రోజున మన మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, భయాలను, అహంకారాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించాలి. ఆకాశంలో చంద్రుడు రోజురోజుకు ఎలాగైతే తగ్గుతూ ఉంటాడో మనలోని చెడు లక్షణాలు కూడా అలాగే క్షీణించిపోవాలని కోరుకుంటూ ఆ భగవంతుడికి నమస్కరించుకోవాలి. మరి ఇంతటి విశేషమైన ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. పూజ ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదు. భక్తి, శ్రద్ధ ఇవి 2 దేవుడికి కావలసినవి. ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి
ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంటిని ముఖ్యంగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత దేవుడి పటాలకు గంధం కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంట్లో ఉన్న పూలతోనే చక్కగా అలంకరించుకోండి. శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన గులాబీలు కానీ తామర పూలు కానీ దొరికితే మరీ మంచిది. ఆ తర్వాత ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చెయ్యాలి. ముందుగా వినాయకుని స్మరించుకొని పూజ మొదలు పెట్టాలి. అధిక మాసం కాబట్టి శ్రీ మహావిష్ణువును తలుచుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీకు కుదిరినన్ని సార్లు ప్రశాంతంగా కూర్చొని జపించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా వినడం చాలా మంచిది. ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామవళిని చదువుకుంటూ కుంకుమతో పూజ చేస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. నైవేద్యంగా కాస్త పాలు, పచ్చకర్పూరం వేసిన పరమాన్నం కానీ లేదా అప్పటికప్పుడు వండిన వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి బెల్లం వేసి కానీ సమర్పించవచ్చు. ఆ సమయంలో మీ మనసులో ఉన్న బాధలను కోరికలను ఒక స్నేహితుడికి చెప్పుకున్నట్టుగా ఆ భగవంతుడికి చెప్పుకోండి. ఇక ఈ పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం గురించి చెప్పాలంటే ఇది మాటల్లో చెప్పలేని మానసిక ప్రశాంతతనిస్తుంది. ఈరోజు అధిక మాసం శుక్రవారం పంచమి తిథి. ఈ మూడింటి కలయిక వల్ల మీరు చేసే పూజ మీ జీవితంలో ఉన్న ఎన్నో అడ్డంకులను తొలగిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారికి, అప్పుల బాధలు ఉన్నవారికి మహాలక్ష్మి అనుగ్రహం వల్ల కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారం చేసేవారికి లాభాలు చేకూరుతాయి. పనులు సజావుగా సాగుతాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య ఏవైనా చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు ఉంటే అవి సమసిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. పురుషోత్తమ మాసంలో విష్ణువుని ఆరాధించడం వల్ల మన పూర్వకర్మ పాపాలు తొలగిపోయి భవిష్యత్తుకు మంచి బాట పడుతుంది. విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల ఫలితాలు వస్తాయి. పంచమి తిథి ప్రారంభం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. మనస్సులోని భయాలు, ఆందోళనలు పోయి ఒక తెలియని ధైర్యం మీ సొంతం అవుతుంది. చివరిగా మనం మర్చిపోకూడని ఇంకో ముఖ్యమైన విషయం దానం. అధిక మాసంలో దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీకు ఉన్నంతలో అది 10 రూపాయలైనా సరే అర్హులైన వారికి దానం చేయండి. ఈ ఎండాకాలంలో ఎవరైనా దాహంతో ఉన్నవారికి నీళ్లు, మజ్జిగ ఇవ్వడం లాంటివి చేయొచ్చు. గుడిలో దీపారాధనకు అవసరమైన నూనెను ఇచ్చుకోవచ్చు లేదా పేదవారికి మీ చేతుల మీదుగా కొంత అన్నదానం చేయవచ్చు. దానం చేసేటప్పుడు ఇది నేను చేస్తున్నాను అనే అహంకారం కాకుండా భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో కొంత ఆయన బిడ్డలకు ఇస్తున్నాను అనే భావనతో ఇస్తే ఆ పుణ్యం మీ కుటుంబానికి, మీ పిల్లల భవిష్యత్తుకు శ్రీరామ రక్షలా నిలుస్తుంది. ఏ పూజ చేసినా, ఏ దానం చేసినా అందులో నిజాయితీగా ఉండాలి. ఆడంబరాల కోసం కాకుండా ఆత్మ సంతృప్తి కోసం పూజ చేయండి. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం మహాలక్ష్మియాయ నమః అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చెయ్యలేకపోయిన వారు మదన పడకండి. ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు మనసులో జపించండి. కామెంట్స్ రూపంలో 3 సార్లు రాయండి. వీడియోని లైక్ చేయండి. ఈ జూన్ 5వ తేదీన వచ్చే ఈ అద్భుతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకొని మీరంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. శుభోదయం, శుభ శుక్రవారం. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి కీలక వ్యవహారాలు, పనుల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా అనవసరపు ఖర్చులు తగ్గించుకుని జాగ్రత్త పడాలి. శుభం జరుగుతుంది. లక్ష్యాన్ని చేరుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణం పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. అయితే పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించడం ఉత్తమం. మనోబలంతో విజయం సాధిస్తారు. వ్యాపార లాభం ఉంటుంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. ఆలోచించి అడుగు వేయాలి. తొందర వద్దు. తోటి వారి సలహా తీసుకోవాలి. ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. పని భారం పెరుగుతుంది కానీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీరు తెలివిని ప్రదర్శిస్తూ మీ పనులను సులభంగా పూర్తి చేస్తారు.
నవగ్రహ స్థుతి శుభదాయకం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం కలిసి వస్తుంది. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. పెట్టుబడుల వ్యాపార భాగస్వాములతో అవగాహన ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని వృధా ఖర్చులు ఉండవచ్చు. ఉద్యోగులకు పనిచేసే చోట అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అనుకున్న ప్రణాళికలను అమలు చేయాలి. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శత్రువులకు దూరంగా ఉండడం ఉత్తమం. వృధా ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగండి. కొందరి వల్ల విఘ్నాలు ఎదురవుతాయి. సమయస్ఫూర్తితో వాటిని అధిగమించండి. ధన లాభం ఉన్నా ఖర్చు కూడా పెరుగుతుంది. కుటుంబంలోని వ్యక్తుల ద్వారా లబ్ధి పొందుతారు. ఉద్యోగులు వ్యాపారులకు శుభ సమయం. కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటేనే విజయం సాధించగలుగుతారు. పార్టీలను ఆనందిస్తారు. విద్యార్థులకు మంచి సమయం. మీరు మీ జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఉండవచ్చు. విజయం కోసం ప్రతి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కలిసి పనిచేసే వారి నుంచి మీరు ఆనందాన్ని పొందుతారు. ప్రజలకు గౌరవం లభిస్తుంది. లక్ష్మీదేవిని పూజిస్తే మేలు జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన పనిలో స్నేహితుల ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఖర్చుల నియంత్రణ, ఆదాయ మార్గాలపై మనసు నిలపడం అవసరం. ఉద్యోగులకు మంచి సమయం. పని భారం పెరిగినా పట్టుదలతో బాధ్యతలు స్వీకరిస్తారు. అధికారులతో స్నేహంగా ఉంటారు. భూమి కొనుగోలు చేస్తారు. వాహనాల మరమ్మతులు ముందుకు వస్తాయి. అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బంది పడతారు. కీలక వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శుభ గడియలు నడుస్తున్నాయి. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. క్రమంగా వృద్ధిని సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. పెద్దల అనుగ్రహం సిద్ధిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులపై విజయం ఉంటుంది. చేయవలసిన కార్యాలు స్పష్టమవుతాయి. వ్యాపారులు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. మీ సామర్థ్యంతో కష్టాల నుంచి బయటపడగలుగుతారు. మీ పనితీరు మెరుగుపడుతుంది. సంగీత సాహిత్య కళాకారులకు అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో పాత పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. దగ్గరి వారిని ప్రేమించాలి. అనుకున్న ఒక పని పూర్తవుతుంది. దత్తాత్రేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు రాశి వారు తీసుకునే నిర్ణయాలు ఉజ్వలమైన భవితవ్యాన్ని ఇస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. సంతోషంగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. నిర్మాణాది కార్యక్రమాలలో పురోగతి ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు విందులకు హాజరవుతారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. వృత్తి వ్యాపారాలలో అందరి సహకారం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. విశేషమైన శుభయోగాలు ఉన్నాయి. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. అభీష్ట సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపార పరంగా జాగ్రత్త అవసరం. ఆర్థిక స్థితి క్రమంగా వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. గ్రహబలం బాగుంటుంది. వ్యాపారంలో పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రయాణానికి అనుకూలమైన రోజు. కొత్త పథకాలు లాభాలను అందిస్తాయి. పంచముఖ ఆంజనేయుని ఆరాధించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు ఓపికతో పనులు పూర్తి చేస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. చేపట్టిన రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను రూపొందించండి. సఫలీకృతులవుతారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. వృధా ఖర్చుల మూలంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇంటికి కావలసిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. భూములు మూలంగా పనులు లాభాలు గడిస్తారు. వ్యవసాయదారులు పెట్టుబడుల సొమ్ము కోసం ఇబ్బందులు పడతారు.
బంధువులు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. ధన లాభం ఉంటుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణాది ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. ప్రయాణ లాభం సూచిస్తుంది. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడడం వల్ల లాభం కలుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది. కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మీరు కొత్త ఆదాయ వనరులను చూస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బలంగా ఉంటుంది. పెద్దల అభిప్రాయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఇష్ట దైవాన్ని పూజించినా ప్రార్థించినా మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ఇంతకాలం ఎదురు చూసిన మంచి సంస్థల్లో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. విదేశాల్లో పై చదువుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గుర్తింపు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. పిల్లల చదువు శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాములతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఉద్యోగంలో చేరతారు. పదోన్నతి, అధికారుల ఆదరణ లభిస్తుంది. రాజకీయ నాయకులకు కార్యకర్తల సహకారం లభిస్తుంది. నాయకుల అండదండలు లభిస్తాయి. ఏ పని చేపట్టినా త్వరగా విజయం సిద్ధిస్తుంది. వ్యాపార లాభం సూచితం. సానుకూల వాతావరణం ఉంటుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుందన్న విషయాన్ని గ్రహించాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. లేదంటే ధన నష్టం తప్పదు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయవద్దు. పాత పెట్టుబడి నుంచి ప్రయోజనం పొందుతారు. మీ పనిలో వేగాన్ని పెంచండి. భాగస్వామి సహాయంతో ధనలాభం ఉంటుంది. సామాజిక రంగంలో నెట్వర్కింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంలో మీ సానుకూల ప్రవర్తన ప్రజలను ఆకట్టుకుంటుంది. శివనామాన్ని పఠించడం వల్ల మేలు చేకూరుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్యమైన పనుల్లో కుటుంబ పెద్దల సలహాలను పాటించండి. పనులను ఓపికతో నిర్వర్తించాలి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. భూములు వాహనాల కొనుగోలులో జాగ్రత్త వహించాలి. లేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. ఇరుగు పొరుగు వారితో విందులో పాల్పంచుకుంటారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఒప్పందాలు అనుకూలిస్తాయి. దూరపు ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది. సంతృప్తిగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు ఉండవచ్చు. శ్రమకు తగిన విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది. వ్యాపారంలో మొహమాటం వదిలేయాలి. ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు. కీలకమైన విషయాలలో పెద్దల సలహాలు సూచనలు పాటించండి. మేలు జరుగుతుంది. కుటుంబీకులు బంధువులను కలుపుకొని పోవాలి. మనోబలం ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అధికారుల సహకారం ఉంటుంది. విద్యార్థులకు శ్రమ మీద ఫలితాలు పొందుతారు. మీరు తలపెట్టిన పనిలో మీ జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే ఫలితం ఉంటుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అందరి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై దృష్టి సారించడం అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఒప్పందాలు అనుకూలిస్తాయి. పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు. వృధా ఖర్చులు నియంత్రించుకుంటే బాగా కలిసి వస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషంగా కాలం గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రద్ధ పెంచండి. ధర్మ మార్గంలో లక్ష్యాన్ని చేరాలి. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితం సూచితం. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ఖర్చుల్ని నియంత్రించాలి. మిత భాషణం మేలు చేస్తుంది. కార్యసిద్ధి బాగుంటుంది. స్థిరమైన ఫలితం ఒకటి వస్తుంది. కొందరికి మీ ద్వారా ఉపకారం జరుగుతుంది. సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మీ ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి.
ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. వ్యాపార భాగస్వాములతో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. భక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు పని భారం పెరగవచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉండడం అవసరం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీరు ఒక శుభవార్తను వింటారు. ప్రారంభించిన పనులు ఆత్మవిశ్వాసంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విశేషమైన గ్రహ బలం ఉంటుంది. ఇప్పుడు చేసే పనులు శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తాయి. అదృష్ట యోగం ఉంటుంది. అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. కోరికలు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. శుభ సంకల్పంతో మొదలుపెట్టండి. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కోరుకున్నది దక్కుతుంది. మీరు ఒక కవిత లేదా కథ రాయవచ్చు. కొత్త లాభదాయక మార్గాలు కనిపిస్తాయి. చిన్న చిన్న ప్రలోభాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇష్టదేవతా స్మరణ శాంతినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తుంది. ఆగిన పనులను తిరిగి ప్రారంభించవచ్చు. అదృష్ట ఫలాలు అందుతాయి. ముఖ్య కార్యాలు త్వరగా సత్ఫలితాన్ని ఇస్తాయి. స్థిరాస్తులపై పెట్టుబడులు కలిసి వస్తాయి. కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. కొత్త పరిచయాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు. సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. మంచి వాతావరణంలో నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంగీత, సాహిత్య కళాకారులు ఆదరణ పొందుతారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ముఖ్యమైన కీలకమైన విషయాల్లో ఓర్పు అవసరం. ఉద్యోగపరంగా శుభయోగం ఉంది. వ్యాపారంలో బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది. పలు మార్గాల్లో పైకి వచ్చే కాలం ఇది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. శివనామస్మరణ వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి పలు మార్గాల్లో ధనలాభం సూచితం. బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది. అంతా మంచే జరుగుతుంది. ఈర్ష్య పడేవారు ఉంటారు. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. దగ్గరి వారి సలహాలు పాటించాలి. ఆకస్మిక లాభాలు పొందుతారు. అనవసరపు ఖర్చులు పెరగవచ్చు. ఆస్తుల విషయంలో సోదర వర్గంతో విభేదాలు తొలగుతాయి. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దల సలహా పాటిస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఇంటికి కావలసిన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యులు, బంధువుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మి అనుగ్రహ సిద్ధి విశేషంగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. వ్యాపార ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగం లాభిస్తుంది. కొత్త పథకాలు లాభాలను అందిస్తాయి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కార్యసిద్ధి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. మహాశివుణ్ణి భక్తితో పూజించినా, ప్రార్థించినా మంచి జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచితనం వలన సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల మన్ననలు లభిస్తాయి. జీవితాశయం నెరవేరే కాలం ఇది. ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. మంచి పనులను ప్రారంభించండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సానుకూల ఫలితాలు పొందడానికి శ్రమించాల్సి వస్తుంది. ఉల్లాసంతో పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, పనులపై ఏకాగ్రత అవసరం. ఉద్యోగులకు సాటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలమైన సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావాల్సిన డబ్బు కొంత చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలు బాగా కలిసి వస్తాయి. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. కళాకారులకు అనుకూలమైన సమయం. ఆదాయం పెరుగుతుంది. అదృష్టవంతులవుతారు. విశేషమైన గ్రహయోగం ఉంది. తలచిన కార్యాలు వెంటనే పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. భూ, గృహ, వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. బంధుమిత్రుల వల్ల లాభపడతారు.
అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా భయాందోళనలకు గురి కావద్దు. అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కష్టపడి పనిచేస్తే అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఆలోచనాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లేదా కార్యాలయ సంబంధిత పనుల కోసం టూర్కి వెళ్తారు. లక్ష్మీదేవిని పూజిస్తే మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.